మూడు ముళ్ల పవిత్ర బంధంతో ముచ్చటైన జంటగా ఒకటై 46 వసంతాల సుదీర్ఘ వైవాహిక జీవన ప్రస్థానంలో మమతాలు రాగాలే ఆలంబనంగా కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడు నీడగా కలిసి సాగుతూ ఆదర్శవంతమైన దాంపత్య జీవనానికి ఉమ్మడి కుటుంబ సౌభాగ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త సామాజిక స్ఫూర్తి సేవా కిరీటం రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్ణాటి రమేష్ ధనలక్ష్మి దంపతుల 46వ వివాహ వార్షిక మహోత్సవం స్థానిక వైష్ణవి గ్రాండ్ హోటల్లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒక పండగల వైభవోపేతంగా జరిగింది. సీనియర్ సిటిజన్ ప్రభుత్వ ఉన్నత డిగ్రీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పందిరి రవీందర్ అధ్యక్షతన నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ్ శ్రీనివాస్, కర్ణాటి బ్రదర్స్ ప్రభాకర్, భాగ్యమ్మ, లక్ష్మణారాయణ, శోభం మరియు బామ్మర్దులు సాతునూరి అప్పారావు, ధనలక్ష్మి, అంజయ్య, చిలకమ్మ, సాతునూరి వెంకటేశ్వర్లు, రాధికం, ఇంకా రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు, శాలువలతో 46వ పెళ్లి రోజు ఘనంగా జరుపుకుంటున్న కర్ణాటి రమేష్ ధనలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే. తన ప్రాణాలే నీవని ధర్మేచగా, తన మనసంత నీదని అర్థేచగా, తన వలపంత నీకని కామేచగా, అవధులు లేని ప్రేమకై మోక్షేచగా. ఒకటిగా మారగా మరుపేలేని సంతకం పెళ్లి పుస్తకం, మరు జన్మకి తొలి స్వాగతం పెళ్లి పుస్తకం. ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే, బంధుమిత్రు ప్రేమనే కలిసిన నాడేలే పెళ్ళనగా. చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని
చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే వెతుకుతున్నానే నిన్న కలనే రేపటి ఊహకే వెళ్ళలేనే ఈ చిన్ని జ్ఞాపకాల వర్షాలలో నా గమ్యమేమిటంటే ఏ వైపు చూపాలిలే చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే నా గుండెలో నీకోగది ఆకాశమే దచేనది నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమైపోతున్నది నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే 1967లో మిర్యాలగూడకు వచ్చి ఇక్కడ 8th క్లాస్ నుంచి చదివి మా నాన్నగారి చిన్నతనంలో ఉన్నాడు. ఆ చిన్నతనంలోనే 21 ఏళ్ళు మా నాన్నగారి పరమ పరిపించినప్పటికీ కూడా ఆ తల్లి తల్లుల ఆశీస్సులతోటి ఈరోజు తోటి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఒక ఉన్నత స్థానాన్ని మేము ఇక్కడ కలిగి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ హాని జరగదు, తెలిసి ఏ తప్పు చేయదు. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను కోరుకున్నది ఒకటే, అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఎంతో ప్రేమతోటి కలిసి ఉంటే అంత మించిన సౌభాగ్యం అనేది ఇంకోటి ఏమీ ఉండదు. తెలియజేస్తూ వాస్తవంగా రమేష్ కమిషన్ మర్చెంట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకు అప్పుడే పరిచయం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి దాంట్లో ఇటు కులపరంగా కానివ్వండి, మన సంఘపరంగా అయినా వ్యాపార పరంగా అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి దాంట్లో నా జనరల్గా సజెషన్స్ ఇస్తూ అందరినీ కలుపుకోవాలా, అదే ఉద్దేశంతో మన కన్యాక పరమేశ్వర దేవాలయం కూడా దాన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, నేను ముందుంటా మీరందరూ నాకు సహకరించండి అని చెప్పి ముందుకు చేస్తున్న మంచి వ్యక్తి. ఇప్పుడు మిల్లర్ అసోసియేషన్ కావచ్చు, కమిషన్ మర్చెంట్స్ లో కూడా అందరినీ కలుపుకోబోయే ఐకమత్యంతో తీసుకున్న రమేష్ మీకు ఇంకా ఎదగాలని, ఇంకా ఏమంటారు 75వ సంవత్సరం ఆ వివాహ దినోత్సవం కూడా అతి ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటూ మన ఆప్తుడైన రమేష్ గారి మరి 45 వసంతాలు పూర్తి చేసుకొని 46 వసంతాల్లో కడుగు పెట్టిన శుభ సందర్భంగా మరి వారిని ఆశీర్వదించడానికి వచ్చేసిన నా తోటి రైస్ మిల్లర్స్, మా క్యాబినెట్ అందరు కూడా వచ్చి మరి వారికి గొప్పగా
మరి వారి సేవలను కొనియాడుతూ మరి వారికి ఆశీర్వచనం కూడా వారి జీవితకాలం మొత్తం కూడా సేవలు అందించాలని దానికి గాను వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఏ కార్యక్రమం జరుపుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అనుమతి ఇస్తూ క్షణంలో మాకు ఒక మైక్ అవసరం ఉంది అనగానే అలా ఫోన్లో మాట్లాడేసి మైక్ తెప్పించి ఇచ్చారు. అంత ఉదార భావం కల వారికి వాసవి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ఈ వేదికను ఉపయోగించుకొని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. కర్ణాటక రమేష్ గారి 45వ పెళ్లి పూర్తి చేసుకుని 46వ సంవత్సరం అడుగుపెడుతున్నందుకు వేరు వేరు రంగులకు సంబంధించిన కేకులు మరి కలర్ఫుల్ ఒక్కసారి మనందరి కరతాళ ద్వారా రమేష్ గారి దంపతులకి 46వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మిర్యాలగూడలో ఉమ్మడి కుటుంబాలలో 10 ఉన్నాయంటే దాంట్లో ఒకటి కర్ణాటక వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార సంస్థలు కానీ ఫ్రెండ్షిప్లో కానీ సామాజిక సేవలో కానీ ఏదన్నా సలహాల నేనే అడిగేవాడు రమేష్ గారికి చేస్తే ఎట్లా ఉంటుందని నేను అడిగే దానికి కొన్ని సూచనలు కూడా ఆయన తెలిసినంత వరకు నాకు ఇస్తూ ఉండేవాడు. నిజంగా కర్ణాటక ఫ్యామిలీకి యాక్సెప్ట్ చెప్తూ అలాగే వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న విషయం అంటే మీకు అవకాశం ఉంటే అడుగుదాం అనుకుంటున్నా. బడ్జెట్ అయిందండి మీకు బడ్జెట్ అయిందా? మన ఈ లైబ్రరీలో వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం కోసం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు మీ 46వ వసంతానికి అడుగు పెడుతున్నారు కాబట్టి ఎండాకాలం వరకు ఈ 3 నెలలు వాళ్ళకి పెరుగను సాంబారన్నో ఏదో ఒకటి అరేంజ్ చేసేస్తే సుమారు కావాలంటే ఒక 15 days కలిపి మనం పెడతాం. ఎందుకంటే మాకు క్లబ్ ఉంది కాబట్టి ఆల్రెడీ వాలంటీర్స్ ఇంకా చాలా మంది వచ్చి కూర్చున్నారు. మాకు డైమండ్ శ్రీనివాస్ మాసెప్ శ్రీనివాస్ ఆయన మాకు చైర్మన్. మాకు వెహికల్ ఉంది, మనుషులు ఉండరు, ప్రోగ్రామ్ చేస్తాము. దానికి కావాల్సిన నిధులలో ఒక 15 days మేము ఏర్పాటు చేస్తాము. మిగిలిన మేము మా శ్రీనివాస్ ద్వారా కాబట్టి అడగాలని. అలాగే ఇలాంటి కార్యక్రమాలు సీనియర్ సిటిజన్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఎందుకంటే మనం కొన్ని మర్చిపోవడానికి కలవాల్సిన బాధ్యత. ఆత్మీయత, అనురాగం, ప్రేమ అలాంటి కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మనందరం కలిసిన వేళల్లో అలాంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకో. పెళ్ళైన కాడి నుంచి సరే భార్యాభర్తలు అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చేస్తున్న కార్యక్రమాలు కూడా నా భార్య ఎంత చదువుడుగా వదలదు. రమేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఫ్యామిలీ నుంచి ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సామాజిక ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కే పరిస్థితులు. ఎందుకంటే మనం ఎంతో వాళ్ళు కూడా అంతే ఎక్కువే వాడేది. కొంచెం వాళ్ళ కుటుంబం, వాళ్ళ బ్రదర్స్కి, అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిర్యాదులో ఏ కార్యక్రమం జరిగినా ఏ ఇబ్బంది లేకుండా మనందరం కలిసిగా మంచి కనుక పనిచేస్తే సాధించలేని అనేది ఏది ఉండదు. మనందరం కలిసి మంచి పనిచేద్దాం. కానీ బాధలో కానీ పాలు పంచుకోవడానికి ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియదు. మరొక్కసారి కర్ణాటక రమేష్ గారి దంపతులు మంచిగా ఆరోగ్యంతో మరిన్ని పెళ్లి రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ గారు మేము ఏంటంటే లైబ్రరీ దాని మటుకు ఈ ఎండాకాలం వరకు అది లయన్స్ క్లబ్ కానివ్వండి, మీరు కానివ్వండి, ఈ ఎండాకాలం వరకు మనకు 3 నెలలు ఏదో రకంగా దాన్ని
పుట్టుబడకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా పెళ్లి రోజు కార్యక్రమంగా కూడా ఇది సీనియర్ సిటిజన్స్ వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమ అధ్యక్షులు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు సాంబశివరావు గారు, కార్యదర్శి గారు, కార్యవర్గం, మా సీనియర్ సిటిజన్స్ పెద్దలు, సోదరులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కుటుంబం, మా అత్తగారి కుటుంబం, బంధువులు, శ్రేయోభిలాష, ప్రత్యేక ఆహ్వానితులు చేసిన మన గౌరవ శాసనసభ్యులు పీలార్ గారు, సోదరుడు భార్గవ్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము మా దంపతుల నుంచి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. అందరూ మంచిగా ఉండాలని చెప్పి అందులో మేము ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముందుగా మనం మంచిగా ఉండాలంటే మటుకు కొన్నిటిని ఓర్చుకోవాలంటే ప్రధానంగా మా కుటుంబానికి వచ్చేవరకల్లా మేము తుమ్మడంలో ఉన్నా కానీ కూడా ఇక్కడ మేము మా అన్నయ్య ఫస్ట్ వచ్చాడు, సెకండ్ నేను వచ్చాను, మా తమ్ముడు 3 లక్ష్మీనారాయణ. ఆడ మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాడక్కడ బాధ్యతలు తీసుకొని ఆ తుమ్మడంలో ఉండి అక్కడ వర్క్గా చేస్తూ వ్యాపారం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఇక్కడ చదివేసి టోటల్ ఫ్యామిలీ కూడా ఎస్ఎస్సి మటుకే చదివారు. ఎస్ఎస్సి వరకు చదివినా కానీ కూడా ప్రధాన మా అన్నయ్య మా అవతరి కాడి నుంచి వచ్చింది. ఎందుకంటే మా అన్న మా అవతరి ఇద్దరు క్రమశిక్షణ ఉంటేనే వాటితో పాటు మేము ఉండగలం. ప్రతి సందర్భంలో మా అన్నయ్య ఒక ఎంప్లాయీగా ఉండి ఆయన తెచ్చే మనీ చూసుకుంటూ మనకు కూడా ఏం చేయాలని ఆలోచన చేసేవాడిని. 15 ఇయర్స్ ఏజ్లో ఎస్ఎస్సీ అయిపోయింది. 16 ఇయర్స్లో ఎమ్మడే జాయిన్ అయ్యాను వర్క్ కోసం. మళ్ళీ 17 ఇయర్స్కి వచ్చే వర్క్ దాంట్లో వర్క్ మళ్ళీ మా కజిన్ బ్రదర్, మా రంగే బావ, మా పాండ్రంగే బావ, ఇట్లాంటి వరకు మళ్ళీ మేము వ్యాపారం స్టార్ట్ చేసాం. అంటే ఇంటికి పెద్దవాడు ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉండి ముందుకు పోతాడో ఆ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే అవి మొత్తం పోతాయి. ఒకవేళ ఆ ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటే లాంగ్ టర్మ్ మటుకు చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ చాలా చాలా సంతోషాలు చూసాం, ఇబ్బందులు చూసాం, ప్రాక్టికల్గా ఎదుర్కొనేవి కూడా ఉన్నాయి. కుటుంబంలో రకరకాల ఇష్యూస్ ఉన్నా సరే అన్నీ కూడా సర్దుకుపోవడానికి కారణం ఏంటంటే బ్రదర్స్ అన్నదమ్ములు ఉన్న 5 కూడా దేనికైనా ఓడ్చుకుంటాం, ఎంత కష్టానికైనా ఓడ్చుకుంటాం. మాకు డబ్బు అక్కర్లేదు, ఎవరి డబ్బు మాకు అక్కర్లేదు, ఎవరి డబ్బు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా డబ్బు మాకు ఉంటే చాలు, మేము కష్టపడ్డ డబ్బు మాకు వస్తే చాలు. ఒక ఏళ్ళ మాకు వచ్చేదంట రాకుండా భరిస్తాం, కానీ ఆ డబ్బు కోసం తప్పు ప్రయత్నం చేయము, తప్పు కావాలని కోరుకోం. అది అన్నయ్య గారి నుంచి వచ్చిందని, నా కాడి నుంచి నేర్చుకున్నదే, మా తమ్ముళ్ళకి ఇచ్చిందదే, కుటుంబానికి మొత్తం కూడా నేర్పుకుందిదే, చేసింది ఇదే. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది కూడా దీన్ని ఫాలో చేస్తున్నారు. అయినా మా కుటుంబ విషయానికి వచ్చే వరకు నేను చెప్తున్నాను. ముఖ్యంగా మిర్యాలగూడ అంటే నాకు గుర్తున్నప్పటి నుంచి కూడా నేను చాలా మంది శాస్త్రజ్ఞులు గారి కూడా నేను చూస్తున్నాను. మిర్యాలగూడలో ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్న షాపులో ఏ ఒక్క షాపుకు టచ్ చేసినా సరే మనం భరించవద్దు అనే స్టేజ్లో నడిపించేది ఇక్కడ. అట్లాంటి ఎమ్మెల్యేలున్నా, ఇక్కడ రాజకీయ నాయకులున్నా, అప్పుడు 2 పార్టీలు ఉన్నా సరే, సిపిఎం కాంగ్రెస్ 2 పార్టీలు ఉన్నా, అటు రంగారెడ్డి గారు గంగారు గారు ఉన్నా సరే, వైశాఖ కమిటీ దాకా వ్యాపార సంస్థలు ఎవరిని కూడా టచ్ చేయకుండా నడిపించారండి. సేమ్ అదే ప్రొసీజర్ వాళ్ళ మన ఎమ్మెల్యే గారు కూడా అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇబ్బందుల్ని పరిశీలన చేపిస్తారు, కానీ ఇబ్బందులు మటుకు వ్యాపార సంస్థలు ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఈ సందర్భంగా మనం ప్రతి ఒక్క నాయకుడిని, మనకు సహకరించిన దిగిపోయిన ఎమ్మెల్యేలని, పరమపదించిన ఎమ్మెల్యేలని, ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఉండబట్టే ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది.
వాళ్ళ కాడ ఏం తప్పు జరిగినా మనకి నష్టం జరిగినా అదే భావన ముందుకు వచ్చేది. ఇవాళ మన ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి దానికి మనం ఇన్వైట్ చేస్తే వచ్చేస్తున్నారు. వచ్చే ప్రోగ్రామ్ ఉంటుంది అయినా మన కాడికి వచ్చేస్తుందంటే మనం ఎంత మంచిగా వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటున్నాం అంటే అది మనకు మన పరిశీలన మనం చేసుకోవాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ వారికి అయితే ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అందరం మంచిగా ఉండాలి, అన్ని ఫ్యామిలీస్ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. డబ్బు కోసం ప్రాధాయపడద్దు. సమయం వచ్చినా డబ్బు అదే వస్తుంది. మనం వ్యాపారం చేస్తూ పోవాలి. డబ్బు కోసమే అనే వ్యాపారం చేసామంటూ డబ్బు రాదు, వచ్చినా డబ్బు ఉండదు. మనం వ్యాపారం చేస్తూ పోతుంటే మనకు వ్యాపారస్తులు కదా, వ్యాపారస్తులు మరీ షావుకారులకు ఏం చేస్తాం, ₹1 చేస్తాం, ₹1 రాకుండా చేస్తాం. మనం బంద్ చేయకుండా నడపాలని ఉంటాం కాబట్టి డబ్బు కోసం మనం సీరియస్ ఆలోచన చేయకుండా మన వ్యాపారం చేస్తూ మిర్యాలగూడలో మనకున్న గౌరవాన్ని, ఆర్యవైశ్యులకు ఉన్న గౌరవాన్ని అది ఎల్లప్పుడూ కాపాడుకుందాం, ముందుకు పోదాం, సమాజ సేవ చేద్దాం. మనకు వచ్చే వాటిలో తప్పకుండా దానం చేయాల్సిందే. అవి దాచుకున్న వేస్ట్. 10 మందికి సహాయం చేసి మనం ముందుకు పోయేదాన్ని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి అభినందనలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. మేము కూడా ఇప్పటిదాకా ఎలా కొన్నామో మా కుటుంబం మొత్తం కూడా అదే విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంలో విచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరి పేరున ఇంతవరకు విద్యార్థుల కోసం ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మనం ఎలా మన్నించాలి అని అంటే ఈ 15 రోజులకు తోడు ఆ తదుపరి కాలంలో సుమారు 500 రోజుల పాటు రోజు ఒక దాత ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారండి. మరి ఇది సరైన సందర్భం కాబట్టి నేను ఇచ్చిన సలహా, వారికి నచ్చిన సలహా మీరందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తారు అని ఆశించే సలహా ఏంటంటే వీరు కొనసాగించిన 15 రోజుల తదుపరి ఆ తర్వాత కొనసాగడం కోసం ఎవరికైనా బర్త్డే ఉన్నా, ఎవరికైనా మ్యారేజ్ డే ఉన్నా, ఇంకేదైనా సందర్భం వాళ్ళ పిల్లలకు సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే మనం డైమండ్ సిరీస్ చదువుకునే పిల్లల కోసం ఆ పెరుగన్నం కానీ పులిహోర కానీ ఎంత ఖర్చు అవుతాయి అంత మేము భరిస్తాము అని చెప్పి, పులిహోర ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టే మనం మన యొక్క స్పాన్సరర్స్ కోసం వెతుక్కున్నాము. మార్చి 5th నాడు నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పి సాతునూరి వెంకటేశ్వర గారు ప్రకటించారండి మ్యారేజ్ డే సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు. మరి మాట్లాడుతున్న నేను కూడా స్పాన్సర్ చేస్తానండి. ఒకరోజు కనగండ్ల రంగయ్య గారు, ఒకరోజు కుంచపూరి నరసింహ గారు, ఒకరోజు వీరమల్ల సత్యనారాయణ గారు. ఈ రమేష్ అన్న గారు 46 జరుపుకున్న 46 పిండి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆయనతో ఉన్న పరిచయం ఇందాక మాట్లాడలేకపోయాం. 93 నుంచి కమిషన్ అసోసియేషన్ నుంచి ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి ఆయన ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు సినిమా చెప్పే ప్రకారంగా పూర్తి సహకారం తీసుకుంటాం. క్లబ్లో కూడా మీ చెప్పేసేసి థ్యాంక్ యూ.